#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. కొంతమందికి మనం గమనిస్తూ ఉంటాం, వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఫోర్ హెడ్ పెద్దగా ఉంటుంది. అంటే బాల్డ్నెస్ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఫోర్ హెడ్ అనేటువంటిదే పెద్దగా ఉండి హెయిర్ లైన్ కొంచెం వెనకాల నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. నిజానికి అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ ఒకవేళ మీకే గనక ఫోర్ హెడ్ పెద్దగా ఉండడం వల్ల మీరు ఏజ్డ్గా అనిపించడం కానీ, లేదా మీకే సెల్ఫ్ ఇమేజ్ అంత బాగా లేదు అన్న ఫీలింగ్ రావడం కానీ, మాటికి మీతో మాట్లాడుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్ కావచ్చు లేదా కొలీగ్స్ కావచ్చు మీ ఫోర్ హెడ్ వైపే చూపులు వెళ్తున్నాయి అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మీ హెయిర్ లైన్ని న్యాచురల్ హెయిర్ లైన్ వరకు లోవర్ చేసుకోవచ్చు. బట్ ఇలా ఎప్పుడైతే హెయిర్ లైన్ ని లోవర్ చేస్తుంటామో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని హెయిర్ లైన్ క్రియేట్ చేసేటప్పుడు, హెయిర్ లైన్ నుంచి వెనకాల టఫ్ట్ ఏరియా క్రియేట్ చేసేటప్పుడు అండ్ హెయిర్ డెన్సిటీని క్రియేట్ చేసేటప్పుడు ప్రాపర్ అండ్ ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం చాలా అవసరం. ప్రత్యేకించి హెయిర్ లైన్ సర్జరీ ఎప్పుడైతే చేసుకుంటారో డెఫినెట్ గా మీరు ఒక ఎక్స్పీరియన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ దగ్గరికి వెళ్ళడం ఎంతైనా అవసరం. ఎందుకంటే మీరు ఇంతవరకు చూసుకున్న హెయిర్ లైన్ వేరు, ఇప్పుడు ఫ్యూచర్లో ఒక పర్టికులర్ హెయిర్ లైన్ కోసం వెళ్తున్నప్పుడు ఎన్నో హెయిర్ లైన్లు గీసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్ని చూస్ చేసుకోవడమే అవసరం. అండ్ దాదాపుగా హెయిర్ లైన్ నిర్ణయం మీ డాక్టర్ మీద వదిలేయడం ఎంతైనా మంచిది.